అతని భక్తి ఎలాంటిదంటే ఇప్పుడున్నటువంటి మనం చూస్తున్న భక్తి అసలు భక్తే కదా ఆ భక్తితో పోలిస్తే. ఎందుకంటే అతడు దేవుడంటే చాలా భయభక్తులు కలిగినవాడు. మామూలు భక్తి కాదు, చాలా భయభక్తులు కలిగినవాడు. భక్తి ఉంటే భయం లేదు ఈ దినాల్లో. కాస్త భయం ఉందంటే భక్తి ఉండట్లేదు. ఈ రెండు ఉన్నాయి ఆయనకి. భయభక్తులు కలిగినవాడు. ఇంకా చెడ్డతనం అనేది అతనిలో మచ్చుకైనా లేదు. చెడుతనాన్ని విసర్జించినవాడు. ఇంత చెడ్డతనం కూడా ఇంత కనుగొందారంటే ఆయనలో లేదు. ఇంకా అతను చూసినట్టయితే యథార్థవంతుడు, అంటే ఏమీ దాపరకం లేనివాడు, కపటం ఏమీ లేనివాడు, యథార్థవంతుడు. ఇంకా న్యాయవంతుడు, అన్యాయం ఆయనలో మచ్చుకైనా లేదు, న్యాయవంతుడు. అలాంటి చాలా గుణగణాలు ఉన్నాయి. వేకువజామునే తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేసేవాడు తన కోసం, తన కుటుంబం కోసం. అలాంటి భక్తిపరుడికి